సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే రస్తా గారు. నమస్తే ఉషా. మియాపూర్ ఇన్సిడెంట్ మనం వింటూ ఉన్నామండి. సొంత తండ్రే పాన్ వీడియోస్ చూస్తూ అడిక్ట్ అయ్యి కూతుర్ని కోరిక తీర్చమని అడిగి కూతురు నేను తల్లికి చెప్తానన్న ఆ ఒక్క పదం ఆ అమ్మాయిని వాళ్ళ మరణానికి దారితీస్తుందేమో అని అనిపిస్తుంది. ఏ విధంగా చూడాలి? తండ్రిని ఒక ధైర్యంగా ఒక సపోర్ట్గా భావిస్తూ ఉండే ప్రతి ఆడపిల్లకు కూడా ఇటువంటి న్యూస్లు విన్నప్పుడు తెలియకుండానే ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంటుందండి. అసలు వీడు తండ్రి ప్లేస్లో ఉన్న మూర్ఖుడు అనాలా, మనిషి అనాలా అర్థం కాని పరిస్థితి. ఈ కేసుకి సంబంధించి అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి చేస్తారు? ఒక న్యూస్ చూడాలి అంటే ఇలాంటి విని ఆ డే అంతా ఒక రకమైన షాక్కి అదే దాంట్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట, ఏ అమ్మాయిలైనా విన్నట్టయితే, ఈ వీడియోస్ చూసినట్టయితే తండ్రి అనే పదం మీద ఒక రకమైన భయం అనేదైతే కలగటం అయితే జరుగుతుంది. అండ్ ఒక శంకించడం అంటారు కదా, అంటే స్ట్రెస్ కూడా గురి అవ్వడం జరుగుతుంది. అంటే మేబీ తల్లులకైనండి, కూతుర్లకైనా, అందరికీ అని చెప్పను నేను, అందరి తండ్రుల గురించి మాట్లాడలే, అది ఒక ఉన్నతమైన పదవి అని చెప్తాను. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, చాలా సిగ్గుపడాల్సిన విషయం, ఇక్కడ తండ్రి అని కూడా మాట్లాడొద్దు మనం, ఒక మగాడు అని మాట్లాడటం బెటర్ ఏమో. వాడికి అంటే పిల్లల్ని కన్నా తర్వాతే, అంటే చాలామంది ఇప్పుడు నేను తండ్రి అవ్వాలి అని పిల్లల్ని కనకపోవచ్చు. జనరల్గా ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ లవ్ మేకింగ్ లాగా పెళ్ళవుతుంది, పెళ్ళైన తర్వాత ఒక బాధ్యత అన్నట్టు పిల్లల్ని కంటారు. ఆ పిల్ల పుట్టిన తర్వాత మాత్రం తండ్రి నాన్న అని పిలిచినప్పుడు వచ్చే ఏదైతే ఒక హ్యాపీనెస్ ఆ కిక్ ఉంటుందో, అప్పుడు ఆ తండ్రి పోర్షన్లోకి ఎంటర్ అయిపోయి బాధ్యతను స్వీకరించి ఆ బంధాన్ని నిలబెట్టడానికి ఎన్నో భరించేవాడే తండ్రి. అలాంటి తండ్రి పదవికి ఇలాంటి దరిద్రులు చాలా, అంటే సిగ్గుచేటు, అవమానము నైతే క్రియేట్ చేయటం జరిగింది. మాట్లాడాలంటే కూడా చాలా బాధేస్తుంది రా తల్లి నిజంగా. కానీ మాట్లాడడం ఎందుకు జరుగుతుంది అంటే, ఆ కామాంధుల గురించి మాట్లాడితే మరి మనం వీడియోలు చేసి మారతారా మేడం అనంటే అర్థం కాని పరిస్థితి. కానీ మన చిన్న ప్రయత్నాన్ని మనం ఏ రోజు వదలం కాబట్టికే మాట్లాడడం జరుగుతుంది. అయితే ఆ తండ్రి చూడండి ఎంత దరిద్రుడో. అక్కడ మళ్ళీ తండ్రి అనొద్దనేమో నేను, మగవాడు పాన్ వీడియోస్, అందుకే ఏమంటారంటే కంటెంట్ చూసే దాన్ని కూడా చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు అని గాంధీ తాత ఇప్పుడు చెప్పలా, ఎన్నో ఏళ్ల కింద చెప్పింది. ఎందుకు అంటే, ఏది చూస్తే, ఏది మాట్లాడితే, ఏది ఆలోచిస్తే అది నువ్వు అవుతావు అనేది బేసికల్గా ఆ కంటెంట్కి మీనింగ్ ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు మన దాంట్లో సోషల్ మీడియాలో మనం పిల్లల గురించి మాట్లాడడం జరుగుతుంది. పిచ్చి కంటెంట్ చూడకండి, పిచ్చి కంటెంట్ చూడకండి అంటే, ఇట్లా గాడిదెత్తాయి తండ్రి పొజిషన్లో ఉన్న వాళ్ళే చూసి కంట్రోల్ చేసుకోలేని పరిస్థితుల్లో మనం పిల్లల గురించి కానీ, టీనేజ్ వయసులో వాళ్ళ గురించి కానీ మాట్లాడుకోవడం అసలు ఇంక మనకి అసలు నోరే రావడం లేదు. ఏం చెప్తాం వాళ్ళకి, మనం బోధించే దగ్గర లేమేమో అనిపిస్తోంది. సో అతను చూస్తున్నప్పుడు అతను ఏదైతే సెన్సెస్ ఏమన్నా ఉంటాయో అవే అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయి, ఏంటంటారంటే కూతురు అనే దాన్ని కూడా మర్చిపోయి, అదే మగాడు ఒక ఆడాదాన్ని చూసినట్టు చూసి కూతురుని అడగటము, ఆ కూతురు దాన్ని నిరాకరించి, కొంతమంది అమ్మాయిలు దానికి భయపడి ఒప్పుకొని, తల్లికి చెప్తే బాధపడుతుందనో, సమాజంలో పరువు పోద్దనో ఒప్పుకొని పిల్లలు కన్న వాళ్ళు కూడా ఉన్నారు అన్న వీడియోస్ కూడా మనం చేయడం జరిగింది. చాలా దురదృష్టకరం. 14 సంవత్సరాలు అండర్ దాంట్లో పెట్టుకొని కూడా ఉంచింది మనం మాట్లాడాము ఆల్రెడీ. ఇక్కడ ఇది ఏంటంటే, ఆ అమ్మాయి నిరాకరించడంతో, తల్లికి చెప్తాను అని భయపెట్టడంతో అప్పుడు వాడికి ఆ సెన్సెస్ దిగి, అమ్మో చెప్తే సమాజంలో నా పరుగు పోతుంది, భార్య ఎలా రియాక్ట్ అవుతుందో అనే భయంతో కూతుర్ని జుట్టు పట్టుకొని బయటికి పొదల్లోకి తీసుకొచ్చి తల నేలకేసి బాది కొట్టి చంపి గమ్మునొచ్చి ఇంట్లో ఉండి వారం 10 రోజులు కూడా కేసు, తల్లి 3 రోజుల తర్వాత కేసు పెట్టి దాన్ని చేస్తున్నప్పుడు కూడా తను క్వైట్గా ఉండటము, పోలీసు వాళ్ళు అమేజింగ్గా దాన్ని ఛేదించి ఎవరు ఆ ప్లేస్కి చనిపోయిందా లేదా అని మాటికి వెళ్ళి అతను చూడడం, మొత్తానికి ఛేదించారు. ఏది జరిగినా ఈరోజు సమాజం సిగ్గు పడాల్సిన విషయం అయితే, అండ్ తండ్రులకు తలవంపు తీసుకొచ్చిన ఇట్లాంటి దరిద్రుడిని ఏ తండ్రి కూడా క్షమించడు. తల్లి అయితే ఏ తల్లి కూడా క్షమించదు. కూతుర్లు అయితే తండ్రి అనే పదాన్ని అవమానించేటట్టు చేసినందుకు బాధపడాల్సిన విషయం. ఈరోజు నేను ఇదే వర్గంలో నేను ఒక మూవీ చూడడం జరిగింది ఉషా ఈరోజు. అదేంటి, మన మహారాజా మూవీ. కరెక్ట్గా మీరు నాకు మార్నింగ్ చెప్పారు. నేను ఆ మూవీ చూసి అబ్బా, ఇలాంటి తండ్రులుండి తలెత్తుకొని బ్రతుకుతున్న మనము తండ్రి పొజిషన్లో ఇలాంటి తలవింపులు, ఎంత కాంట్రాస్ట్ మూవీ అని అనుకున్నాను. ఆ మూవీలో కూడా
ఒక కూతురుది అసలు అమేజింగ్ సీన్. మీరు నన్ను చాలా సార్లు అడిగారు, ఎవరు కూతురు నమ్మాలి అంటే కూతుర్ని నమ్మరు, అనుమానంతో ఒక తండ్రి చూస్తాడని మనం వీడియో చూసాము. అప్పుడు కూతురికి చాలా బాధేస్తుంది, ఎక్కడ పోతున్నావు, ఎవరితో పోతున్నావు అని అడిగితే, ఇంకెవరైనా చెప్తే కూడా నువ్వు వెళ్ళావట కదా అని అడిగితే ఆ కూతురు ఎలాగ చేసి నా వెనక నించోవాల్సిన తండ్రి నా ముందు నించుని క్వశ్చన్ చేస్తున్నాడే అని ఒక బాధపడి వాళ్ళు రెబల్గా తయారవ్వటం జరుగుతుందని మనం వీడియోలు చేస్తే, ఈరోజు ఆ అమేజింగ్ మూవీలో ఒక తండ్రి బలంగా కూతురు వెనకాల ఎలా నిల్చోవాలని చూపించాడు. ఒక స్కూల్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే ప్రిన్సిపల్, చైర్మన్ అందరూ క్వశ్చన్ చేసి ఆ పిల్లని తిడతారు. ఈలోపు తన అదిగా ఆమె కాదు ఇలా చేసింది అని బయటపడుతుంది. బయటపడ్డాక తండ్రి ముందు తిడతారు అందరు స్టాఫ్. అప్పుడు విజయ్ సేతుపతి అసలు అమేజింగ్లీ నా కూతుర్ని తప్పు చేసిందని తిట్టావు, ఆమె తప్పు కాదని తేలింది, ఇప్పుడు సారీ చెప్పు, నువ్వు చైర్మన్ అయితే ఏంటి, నువ్వేమైతే నేను చెప్పానా నా కూతురు తప్పు చెయ్యదని. అసలు నేనైతే స్పెల్ బౌండ్. ఆ నమ్మకం అలా ఉండాలి తండ్రి అని నేర్పించుకోదగ్గ మూవీ అయితే అనిపించింది. అంత నమ్మాలి కూతుర్ని. ఆ కూతురు వచ్చి బతిల్లాడుతుంది, బాబు ఇప్పుడు నువ్వు చెప్పేవరకే మా నాన్న వదలడు, మొత్తం ఇదంతా ధ్వంసం చేస్తాడు, నువ్వు సారీ చెప్పు అని కూతురు వెళ్ళి అడుక్కోవటం, ఆ చైర్మన్ సారీ చెప్పటం, ఆ తర్వాత ఆ పిల్ల అనుకోకుండా సంఘటనకు రేపుకు గురి కావడం, ఆ రేప్ చేసిన వాళ్ళని ముగ్గురిని వెంటాడి ఆ తండ్రి చంపడం. ట్విస్ట్లో ఏంటి అంటే అసలు ఆవిడ ఎవరైతే అలా రేప్ చేసి దొంగతనానికి వస్తాడో ఆ విలన్ కూతురు అవ్వటము, ఏదో సంఘటనలో వీళ్ళ కూతురు చనిపోతే ఆ కూతురుని అడాప్ట్ చేసుకోవడము, తండ్రి సొంత కూతురికి అలాంటి చెయ్యటం జరుగుతుంది. కానీ ఇక్కడ నేను ఎందుకు ఈ స్టోరీ మెన్షన్ చేస్తున్నానంటే, పెంచుకున్న అమ్మాయినైనా కూతురుగా భావించినప్పుడు తను బాధపడితే తనను అలా చేసిన వాడిని రివెంజ్ అంటే తనను కొంతమంది కామాంధులు ఇట్లా చేస్తే తండ్రి కక్షతో పెంచుకున్న కూతురి కోసమైనా కూడా కక్ష తీర్చుకుని సమాజానికి తండ్రి ఒక పాత్రను ఉన్నతంగా చూపించి, అలాగే పోలీసులు అమేజింగ్గా అంటే సడన్ ట్విస్ట్ ఇచ్చేసి నీ కూతుర్ని రేప్ చేసింది వాళ్ళు కూడా కనుక్కొని వీడే వదిలిపెట్టు అంటుంటాడు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత చంపుదామనే ప్లాన్ ఇతనికి ఉంటుంది. కానీ పోలీసులు కూడా దీన్ని అండర్ గ్రౌండ్లో చేసుకొని ఇతని కూతుర్ని రేప్ చేశారని తెలిసి నీ కూతుర్ని రేప్ చేస్తే కూడా వదలమంటావా అనగానే అసలు పోలీసులకు సెల్యూట్ పెట్టాము. ఈరోజు ఇందులో కూడా పోలీసులు శోధించి దాన్ని తండ్రే చేశాడని అతనికి జైలు శిక్ష వేయటము, అతను ఒప్పుకోవడము, నేనే ఇలా చేశానని చెప్పడము, నాకు కాంట్రాస్ట్ వితిన్ 2-3 అవర్స్లో ఇవి రెండు తెలిసినప్పుడు ఏంటి సమాజంలో ఎంత ఆపోజిట్ వ్యత్యాసం ఉంటుంది. ఒక తండ్రి ఇలాగా కష్టాలు పడి చేస్తుంటారు, ఒక తండ్రి కామాంధంతో ఇలాంటి కూతుర్లను కూడా నాశనం చేస్తున్నారని సిగ్గుపడాల్సి అయితే వస్తుంది. కానీ ఏది మాట్లాడుకున్నా తండ్రులందరూ ఖచ్చితంగా క్షమించరని చెప్తూ మగాడికి అని చెప్తాను నేను, తండ్రి అనే పదం వాడాలంటే కూడా వాడు అనర్హుడు. కాబట్టికే అతనికి నిజంగానే శిక్ష అయితే ఇది బ్యాడ్ లక్. ఏంటంటే వెనక్కి వదిలేయటం అనేది ఒకటి బ్యాడ్ లక్ అవుతుంది. ఏంటంటే కొన్ని రోజులు వేసేసి శిక్ష బయటికి వదులుతుంటారు. అట్లా వెయ్యకుండా వీళ్ళకు చంపమని చెప్పే అధికారం మరి మనకు ఉందో లేదో నాకు తెలియదు. కానీ జీవిత కాలము ఖైదు వేసి వాడికి శిక్ష వేస్తే కనుక ప్రపంచంలో ఇలాంటి కొన్నైనా తగ్గుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి శిక్షలు వేసినప్పుడు దీన్ని ఎక్కువగా మనకి మీడియాకి ఈ సమాచారాన్ని అందేటట్టు మనకి కోర్టు కానీ పోలీసు వాళ్ళు కానీ తెలియడం చేస్తే శిక్షలు పడుతున్నాయి అత్యంత భయంకరంగా అనే ఒక మెసేజ్ని కూడా మనం ఎక్కువ వైరల్ చేయాలేమో అని అయితే నాకు వస్తుంది. ఎందుకంటే మనము అవుతున్నది మాట్లాడుతున్నాము, అవ్వకుండా జరగడానికి మాట్లాడుతున్నాము. కానీ ఎప్పుడైతే పట్టుబడ్డ తర్వాత శిక్ష అత్యంత భయంకరంగా ఉంటుందనే ఒక స్కేర్ అంటే ఒక భయాన్ని కలిగించటం మాత్రం మన మీడియాకి చాలా అవసరం ఉంది. ఆ ఒక రెస్పాన్సిబిలిటీ కూడా మనం తీసుకోవాలి. పోలీస్ దగ్గర తీసుకున్న సమాచారాన్ని కంప్లీట్ గా నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం కూడా తెలుసుకొని అందించే ప్రయత్నం అయితే చేద్దాం. బట్ ఆ పాపకి ఏదైతే అన్యాయం జరిగిందో ఈయనకి శిక్ష పడే విధంగానే పోలీసులు కూడా అటువైపే థింక్ చేసి మరి అందరికి తెలిసేలా ఇంకొకరు ఇటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రోజు మూవీలో మహారాజా మూవీలో పోలీసులే శిక్షకి కారణము అంటే చెయ్యమని చెప్పారు. మీరు అలా చెయ్యమని నేను చెప్పను. బట్ ఎట్ ద సేమ్ టైం పోలీసులందరూ కూడా ఒక తండ్రులే కాబట్టికే ఈరోజు మన పిల్లకు జరిగితే ఇలాగే ఊరుకుంటామా అని ఒక పోలీసు అడగటము. ఎందుకంటే వాళ్ళ చేతిలో న్యాయం ఉంది కాబట్టికే వాళ్ళు దీన్ని ఎంత దూరం తీసుకెళ్లి ఆ దరిద్రుడికి శిక్ష పడేటట్టు చెయ్యాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ చిన్న తల్లికి ఆ తండ్రి అలా అడిగినప్పుడు పడే ఆవేదన కానివ్వండి, ఇప్పుడు ఆ తల్లి పడుతున్న ఆవేదన కానివ్వండి, ఎవరం తీర్చలేనిది.
అమ్మాయి చనిపోవడం బాధాకరం, ఆ తల్లి పడే ఏదైతే మనోవేదన కూడా మనం అందరం స్ట్రాంగ్ గా ఉండి ఆ అమ్మాయికి మనశ్శాంతి లభించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.